హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో ఎంతో టేస్టీ అయిన కలకండ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలాంటి కళాయి బాండి పెట్టుకొని 1/2 లీటర్ పాలు, చిక్కగా ఉన్న పాలను తీసుకోండి. నేను ఇక్కడైతే గేదె పాలు తీసుకున్నాను అనమాట. మీరు ప్యాకెట్ పాలు కూడా తీసుకోవచ్చు అనమాట. గేదె పాలు అయితే కొంచెం ఎక్కువ బాగుంటాయి అన్నమాట, ఎక్కువ ఫ్యాటీగా ఉంటాయి కదా. ఇలా పాలను బాగా తెరల కాగించండి. కాగిన తర్వాత ఇలా గరిటె కానీ స్పూన్తో కానీ బాగా కలుపుతూ ఈ సైడ్కి అంటుకున్న మీగడని తీసుకుంటూ బాగా కలుపుకోవాలండి. పాలన్నవి ఇక్కడ నేను పంచదారకి బదులుగా బెల్లాన్ని తీసుకుంటున్నాను అనమాట. ఇది నేను సూపర్ మార్కెట్లో కొన్నానండి. ఇవి మనకి డీమార్ట్లో దొరుకుతాయి అన్నమాట. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ బెల్లం గుందులు అనేవి. చిన్నవి నేను 6 తీసుకున్నాను అనమాట. దీనికి బదులు మీరు పందారను ఒక 6 చెంచాలను కానీ, మీకు తీపి ఇంకా కావాలితే ఒక 7-8 చెంచాల వరకు వేసుకోవచ్చండి. ఇలాగా పాలు దగ్గర అయ్యాక అప్పుడు ఈ బెల్లం క్యూబ్స్ అనేవి నేను వేసుకున్నాను అనమాట. చూసారా ఈ విధంగా వేసుకొని ఇలా గరిటెతో కలిపేసుకుంటే కొంచెం పాలు ఇరగడం అనేది మొదలవుతుంది అనమాట. పాలు విరగకపోతే వెనిగర్ కానీ నిమ్మరసాన్ని కానీ వేసుకుంటే పాలు ఈ విధంగా విరుగుతాయండి. అప్పుడే టేస్ట్ అనేది మనకి కలాకండ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. చూసారా ఈ విధంగా పాకం అంతా దగ్గరికి అయ్యే విధంగా హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఈ మిశ్రమాన్ని అంతటినీ కలిపేసుకొని దగ్గరికి అయిపోయాక నెయ్యి రాసుకున్న ప్లేట్లో ఈ వేడివేడి కలకండ మిశ్రమాన్ని వేసేసుకొని ఇలా గరిటితో అద్దుకోవాలన్నమాట. చూసారా ఇలా చక్కగా అద్దేసుకోవాలండి. ఎంతో టేస్టీ అయిన కలకండ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ నచ్చితే మీకు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చాకుతో కానీ ఇలాగా అట్ల కాడతో కానీ మనం ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. వేడి మీద కట్ చేసుకోవాలండి. అప్పుడైతేనే మనకి బాగా పర్ఫెక్ట్గా ముక్కలు అనేవి వస్తాయండి. లాస్ట్లో పిస్తా పప్పు కానీ జీడిపప్పుతో కానీ గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒకసారి ఈ విధంగా తయారు చేసి మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.